మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ను ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 7 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 2 లక్షల ఎక్స్గ్రేషన్ను ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారని పొన్నం తెలిపారు. మరికొంతమంది విషమంగా ఉందన్నారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ప్రస్తుతం ఏదైతే జరిగినటువంటి మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, అంటే మృతుల కుటుంబాలకు 7 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల ఎక్స్గ్రేషన్ నియమినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా సంతాపం తెలిపారు. సంతాపంతో పాటు ఎక్స్గ్రేషన్ ప్రధాని మోదీ కూడా ప్రకటించడం జరిగింది. అంటే మృతుల కుటుంబాలకు 2 లక్షలు, అదేవిధంగా గాయపడ్డ వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషన్గా ప్రకటించడం జరిగింది. మరి ప్రస్తుతం తాజా అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి, అదేవిధంగా చనిపోయిన వాళ్ళందరికీ ఒకేసారి పోస్ట్ మార్టం నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? ఈ మిర్జాగూడ బస్సు ప్రమాదంలో ఎక్స్గ్రేషియా అయితే ప్రస్తుతం రెండు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే మృతుల కుటుంబాలకు దాదాపు 7 లక్షల వరకు ఈ ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు 2 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ ఈ ఘటన దాదాపు 20 మందికి దాకా ఇప్పుడు ఈ మృతుల సంఖ్య పెరిగింది. అంటే క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, ఇంకా మిగతా హాస్పిటల్స్ కావచ్చు, అంటే వెంటనే హాస్పిటల్కి తరలించడం, అక్కడ వాళ్ళకి అన్ని చికిత్సలు అందించడం ఇవన్నీ చూస్తున్నాం. అయితే క్షతగాత్రుల్లో ఇప్పుడు వెంకటయ్య, బుచ్చిబాబు, దన్నారం దండ అని చెప్పేసి ఉంది. అలాగే అబ్దుల్ రజాక్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను, నందిని, బసవరాజు, కోకట్ అని చెప్పేసి కర్ణాటక నుంచి ఉన్నారు. ప్రేరణ వికారాబాద్ నుంచి ఉన్నారు. సాయి, మళ్ళీ అక్రమ్, వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం తాండూరు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న క్రమంలో ఇది సంభవించిందని చెప్పుకోవాలి. అయితే మృతుల వివరాలు కూడా బయటకు వచ్చాయి కొంతమందివి. అందులో ముఖ్యంగా దస్తగిరి బాబా, ఈయన బస్సు డ్రైవరు, తారీబాయ్ అని చెప్పేసి దన్నారం తండ్రికి చెందిన ఆవిడ, అలాగే కల్పన, బచ్చన్ నాగమణి, హేమావత్, తాలిబాం, బంగాగండ్ల హనుమంతు, గుర్రాల అగిత, అలాగే గుణమ్మ, ఖలీద్ హుసేన్, తబసు జహానీ, వీళ్ళు తాండూరుకు సంబంధించిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఇందులో చనిపోయిన వాళ్ళలో కూడా విద్యార్థులు ఉన్నారు, అలాగే డైలీ పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే మిగతా ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అందులో ముఖ్యంగా క్షతగాత్రులకు 50,000 వరకు మోదీ ప్రకటించింది. అయితే మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మృతుల కుటుంబాలకు కూడా 2 లక్షల వరకు ఈ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రవి, అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఈ డ్రైవర్ ఎవరు, ఈ టిప్పర్ లారీని నడిపిన డ్రైవర్ ఎవరు, అతను వివరాలేంది, మరి వాళ్ళ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఇంకా సహాయక చర్యలు అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ పైన అవన్నీ పడిపోవడం, అలాగే ఆ టిప్పర్ లారీలో కంకర ఉన్నది, అది కూడా పడిపోవడంతో ఇప్పుడు చాలా మందికి పెద్ద గాయాలయ్యాయని చెప్పుకోవాలి. చిన్న చిన్న గాయాలతో కాకుండా పెద్ద గాయాలు అయ్యాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా, అందులో గాయాల పాలైన వాళ్ళ కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇటు పెద్ద ఎత్తున ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ఇటు పెద్ద ఎత్తున సంతాపం చెల్లిస్తున్నారు. ఈ మీర్జాగూడ బస్సు ప్రమాదం మాత్రం చాలా విషమంగా మారే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. రవి, అంటే హారిక, అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ప్రధానంగా చూసుకుంటే, అంటే నిన్నటి రోజు సెలవు దినం కావడంతో మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి బయలుదేరినటువంటి ప్రయాణికులు ఎక్కువగా మహిళలు, దాంతోపాటు ఉద్యోగులు ఉన్నట్టు ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులు ఎక్కువ మరణించారు దీంట్లో అనేటువంటి వార్తల నేపథ్యంలో ఏదైతే ఉన్నారో ఎక్కువగా చేవెళ్ల గ్రామం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేక పరిసర ప్రాంతాల ప్రజలు చూసుకుంటే ఎక్కువ చేవెళ్ల వారిలే చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సెలవు దినం కావటం వల్ల తిరిగి మళ్ళీ వారు పనిలోకి వెళ్లే క్రమంలో చూసుకుంటే ఎక్కువగా ఉద్యోగులు చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. తాజా అప్డేట్ ఏమైనా ఉందా? అంటే చనిపోయిన వాళ్ళలో ఉద్యోగస్తులు, విద్యార్థులు, డైలీ పనిచేసుకునే వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘటన చూసుకుంటే మాత్రం చాలా ఘోరంగా జరిగిందనే చెప్పుకోవాలి. బస్సు కూడా దాదాపు సగం వరకు నుజ్జు అయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. అందులో దాదాపు 10 మంది పురుషులు ఉన్నారు, 10 మంది మహిళలు ఉన్నారు, ఒక చిన్నారి ఉన్నారు అని చెప్పేసి ఇప్పటికున్న సమాచారం.